రేయ్, నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఏ రావ్, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిదేనా? అవును ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై, నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? హ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరు నైటే సార్ అనేవాడిని సార్. అసలు ఇప్పుడున్న పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు. ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? హ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ Shut చేస్తుంటారు. up! నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా తోటకూర కట్ట. నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. అబ్బా, హ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. హ? ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడే అబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందుకు చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడి అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడి కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా పేసుకి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బెమ్మంగాడి చెల్లెలు. ఆ నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు సోమరం జరిపించారు. అంటే తాళ ఒకదాన్ని కట్టి శోభనం ఒకదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడురా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరవే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేశావు. ఏ? ఇది వైజాగ్, చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో. పద. ఏ అలీబాబా, ఏమిటి గొడవ? లోపల పద. లోపలికి ఎందుకో బయటికి పోమను. మేడం, ఒక్కసారి చేయొదలండి, వీడిని కొంచెం చంపేయాలి. ముందు నువ్వు లోపల పద. ఇదిగా నువ్వెక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను. రా. నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటికి పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అయితే ఈ మాత్రం దానికి తాగి దిగజారిపోతావా? చీమకు కూడా హాని చేయని అమాయకుడు అని మంచివాడివని నిన్ను అభిమానించాను. తాగిన మైకంలో నువ్వు ఆయన అన్న మాటలకి నేనే గనక నీ అక్కనో చెల్లెల్లో అయ్యుంటే నిన్ను నిలువునా చీరేసేదాన్ని. ఆయన దేవుడు కాబట్టి నువ్వెన్ని మాటలన్నా సహించాడు. సారీ మేడం, నన్ను క్షమించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తాగొచ్చి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించండి. ఎటు చూసినా నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. బహుశా ఇక దొరకదేమో కూడా. అందుకే నేనే ఎవరికీ దొరకకుండా పోతే మంచిది. వస్తాను సార్. ఏమండి, ఈ బాధలో అమ్మాయికి ఏగాచ్యం అని చేసుకుంటాడేమో. భగవాన్, ఈ భూమి మీద నా డ్యూటీ అయిపోయింది. నీ దగ్గరికే క్యాంపుకు బయలుదేరి వస్తున్నాను. జాగ్రత్తగా రిసీవ్ చేసుకో తండ్రి. ఓం ఆలుబిత్తరాయ నమః. అప్పుడే నా ఎస్టీడీ కాల్ నీకు అందిందా స్వామి? వెంటనే లైన్లోకి వచ్చేశారు. అవును, తమరు మాట్లాడింది పైనుంచా కింద నుంచా? నీ వెనక నుంచి. వారిని దేవుడు అనుకునే కంగారు పడ్డాను కదరా.
ఏం బాబు ఇక్కడ కూడా వచ్చి అడుక్కోవాలా? నేను వచ్చింది అడుక్కోవడానికి కాదు నైనా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అని కనుక్కోవడానికి నైనా. కాదు, ఈతల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. అలా కోప్పడుకు నైనా, నిన్ను ఆదుకోవడానికి వచ్చిన స్వామీజీనైనా. అలాగా? అయితే నాకు దూకడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇటొచ్చి కాస్త వెనక నుంచి తోసేయండి. నిన్ను తోస్తే పోలీసులు నన్ను తోస్తారు బొక్కలోకి. అవును, సూసైడ్ చేసుకుని నీ ఇద్దరు భార్యలకి అన్యాయం చేస్తావా నైనా? నాకు ఇద్దరు భార్యలని మీకెలా తెలుసు? నువ్వు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అని నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి తాళి కట్టావు, ఒక అమ్మాయికి శోభనం చేశావు. ఆహా, బీబీసీ న్యూస్ లాగా భలే కరెక్ట్ గా చెప్పారే. ఇంకా చెప్తాను నైనా, నీ జీవితం అనే వీడియో క్యాసెట్ ని నా టీవీలో మొత్తం చూశాను నైనా. నీకు 60 మంది బామ్మర్దులు, వాళ్ళు దొంగలు. నీ ఇద్దరు పెళ్ళాలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఏమై కరెక్ట్? కరెక్ట్. నువ్వు చావాలనుకుని నీళ్ళలో దూకినా చావవు. కాళ్ళు చేతులు విరగొట్టుకుని పీతలా పైకి పాక్కుంటూ వచ్చి హాస్పిటల్లో తేలుతావు. అదేమిటి? నీ ఆయుష్ బ్యాంక్ లో ఆయుష్ ఇంకా 90 రోజులుంది నైనా. 90 రోజులేనా? అవును, ఆ తర్వాత నువ్వు వద్దనుకున్నా చచ్చుతావు. ఇంత అన్యాయం ఏమిటి స్వామి? ఈ అన్యాయం మీ బావమరుదులది నైనా. వాళ్ళు చేసిన పాపాలు నీ ఆయుష్ని కట్ చేశాయి. మరి నేను చేసిన పుణ్యాలన్నీ వాళ్ళ ఆయుష్ని పెంచాయి. ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఆలబిత్రాయన మహా ఫిట్టింగ్ నైనా. నువ్వు వర్రీ కాకుండా నువ్వు బ్రతికే ఈ 3 నెలలు సంతోషంగా బ్రతుకు, ధైర్యంగా ఉండు, అన్యాయాలని అరికట్టు, పాపాలను పండించు. ఓం ఆలబిత్తరాయ నమః, సమలోరి కిల్లాయ నమః. ఓం ఆలబిత్తరాయ నమః, ఓం ఆలబిత్తరాయ నమః. టైంకి వచ్చారు చూడండి. గబ్బర్ సింగ్ గారి తమ్ముడు జబ్బర్ సింగ్ ఫస్ట్ షోకి రమ్మని కబురు పెట్టాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, వంట చేసి రెడీగా ఉంచండి. మీకే చెప్పేది వినపడుతోందా? ఎవరూ లేరే అనుకున్నాను. వచ్చేసారా? కిరాణా కొట్టు కిరణ్ గారి తమ్ముడు. అబ్బా, వాడి పేరేంటి? చరణ్. చరణ్ బీచ్ కి రమ్మని కబురు పెట్టాడు. పూలు లేకుండా వెళ్తే బాగుంటుందా? మీరు త్వరగా వెళ్ళి 2 మూరల మల్లెపూలు తీసుకురండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఎందుకు కొట్టానో అడగవే? ఏ హక్కుతో కొట్టానో అడగవే? ఏ అధికారంతో కొట్టానో అడగనే? అడగండి. ఏ హక్కుతో కొట్టారు? ఏ అధికారంతో కొట్టారు? ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టి నీ మొగుడిని కాబోతున్నాను. ఆ అధికారంతో కొట్టాను. తాళి కట్టిన భర్తగా ఇప్పుడు నీకు శోభనం చేయబోతున్నాను. ఆ హక్కుతో కొట్టాను. ఏ నమ్మబుద్ధి కావడం లేదా? వెళ్ళి తెల్ల చీర కట్టుకుని పాలట్టుకునిరా. నువ్వు వెళ్ళి తాళిబొట్టు తెచ్చుకో. వెళ్ళావు. ఏమిటండి ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవునే, నేను బ్రతికే ఈ 3 నెలలు మీ ముచ్చట్లు తీరుస్తా. మిమ్మల్ని అమ్మల్ని చేస్తా. ఆ తర్వాత మీకు తెల్ల ముసుగులు తగిలిస్తా. ఏమిటండి ఏమిటండి మీరనేది? 3 నెలల్లో మీరు చచ్చిపోతారా? ఏ నెల్లోపలే చంపేద్దాం అనుకుంటా? అయ్యో, అవేం మాట్లాడి. బాధపడుతున్నావా? అయినా నీకు బాధ ఎందుకే? గోడవతల శ్రీలంకాడు ఉన్నాడు, గోడవతల గబ్బర్ సింగ్ ఉన్నాడు. ఏమండి? నీకు మాత్రం తక్కువేంటి? కిరాణా కొట్టు కిరణ్ గాడు, బీడీ కొట్టు బాబురావు. ఎక్స్క్యూజ్ మీ. ఏం బాబు, ఇంతకాలం గేట్ అవతల నుంచి బీటేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చేశారు. మా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేశారా? క్షమించండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్టుగా మాకు వాళ్ళకి మంచి ఏక్రమ సంబంధాలు లేవు సార్. వాళ్ళు మా చెల్లెలతో సమానం సార్. మరి లవ్ రాకెట్లు, ఫ్లయింగ్ కిస్సులు? మిమ్మల్ని రెచ్చగొడితే మీరు వాళ్ళకి దగ్గర అవుతారని మా చేత ఈ నాటకం ఆడించారు సార్. నిజమా? నిజమేరా అయ్యా. వాళ్ళు దొంగల చెల్లెళ్లే కాని దొంగలు కారు. వాళ్ళిద్దరికీ నువ్వంటే ప్రాణం. నీ భార్యలుగా బ్రతకాలని ఇద్దరూ అనుకుంటున్నారు. వాళ్ళల్లో నువ్వు ఎవరిని కాదన్నా వాళ్ళు బ్రతకరు. పాము ముంగిసలా కలబడి కొట్టుకునేవాళ్ళు ఇలా పాలు పంచదారలా కలిసిపోయారేంటి? అమ్మా పూజ. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికెళ్ళారు ఇన్ని రోజులు? చంబల్లోయలో అఖిల భారత దొంగల మహాసభ జరిగితే వెళ్ళొస్తున్నావు. అసరే బావగారైనా నీ రూట్లోకి వచ్చారా? అంటే బావగారు ఇంకా ట్రాక్ లోకి రాలేదన్నమాట. వచ్చేటట్టు కనపడటం లేదయ్యా. అది ఊహించే ఈ గుళికలు తెచ్చాం. ఏం గుళికలివి? చం చం అని చంబల్లో ఇంచి తెచ్చాం. దేనికి? మా బావకిద్దామని. 2 గుళికలేస్తే చాలు, ఎంతటి బ్రహ్మచారికైనా కోరికలు పుట్టించి పల్టీలు కొట్టించేస్తుంది. అలాగా అయితే వాడికి ఏ అన్నంలోనో కల్పించేద్దాం. వాళ్ళకి ఇవ్వాలంటే ఆ బెమ్మం బ్రదర్స్ ని ఇంటూ లేకుండా చేయాలి.
లేకపోతే వాళ్ళు అడ్డుపడిపోయే ప్రమాదం ఉంది. అది కరెక్టే. అయితే ఈ గుళికలు ముందు వాళ్ళకే కల్పించేద్దాం. దాంతో తెగరెచ్చిపోయి రోడ్డును పడతారు, మన లైన్ క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మా పూజ, కొంచెం టీ పట్టరా. అమ్మా పూలందేవి, మాకు కూడా కొంచెం టీ పట్టరమ్మా. స్టీల్ తాగేస్తున్నారు. అయిపోయారు కేటుగాళ్ళు బాగా దూతి. నా బిడ్డలు తాగుతున్నారు. మందు ప్రభావం వెంటనే పనిచేస్తుందా? పని చేయడం ఏంటి? You get something else, Sophia. You don't want to say, Hey. please? I guess. ఏమయ్యా, ఆ గుళికలు వాళ్ళకేసారా? మర్చిపోయి వేసుకున్నారా? వాళ్ళకేశం. ఇప్పుడు అయ్ బాబాయ్, బాబాయ్. బావగారు మీరా? మీరు కాంపిటీషన్ వచ్చారా? తప్పు బావు గారు, వీళ్ళందరూ మీ సిస్టర్స్ తో సమానం. యాంటీ సెంటిమెంట్, గో బ్యాక్. ఓరే మీ అబ్బా, నేనొచ్చింది వాళ్ళ కోసం కాదురా, మీకోసం. పర్పస్ అరెస్ట్ చేద్దామని. అరెస్ట్? ఇట్ ఈస్ టూ వరస్ట్. నోరా, మీరు చేసిన దరిద్ర పాపాలకి నా ఆయుష్ బ్యాంకులో 100 ఏళ్ల డిపాజిట్ కరిగిపోయి 3 నెలలు మిగిలింది. ఇంకా మిమ్మల్ని వదిలేస్తే ఆ 3 నెలలు కాస్త 3 రోజులకు పడిపోతుంది. పదండి. అయ్ బాబాయ్, పద స్టేషన్. అయ్ బాబాయ్. లే, పద. పద. మీరు నాకు అనవసరం. పదండి.